ఏపీలో ప్రగతిని పరుగులు పెట్టిస్తున్న కూటమి ప్రభుత్వం పరిశ్రమలు, అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలపై కొత్త పద్ధతిని అనుసరించాలని ఆలోచిస్తోంది. ఒకదాని తర్వాత మరొకటి వరుసగా చేసుకుంటూ పోతే దేనిపైన ప్రజల్లో చర్చ జరగదని భావిస్తోంది. దీంతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల మధ్య 15 రోజుల వ్యవధి ఉండేలా చూడాలని ప్రతిపాదించింది. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని టీడీపీ అధిష్టానం డిసైడ్ అయింది. ఇదే సమయంలో కట్టు తప్పుతున్న టీడీపీ ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని కూడా నిర్ణయించింది. ప్రభుత్వ పెద్దలు బిజీగా ఉంటే ఎమ్మెల్యేలు చేతివాటం ప్రదర్శిస్తున్నారా? భూ వివాదాలు, సెటిల్మెంట్స్, పంచాయతీల్లో తలదూర్చి పార్టీతో పాటు ప్రభుత్వ పరువును మంటగలుపుతున్నారా? అలాంటి వారిని అదుపు చేసేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైందా? ఏపీ పాలకులు పెట్టుబడులు, సదస్సులు, పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో బిజీలో ఉంటే సందట్లో సెడేమియా అన్నట్టు టీడీపీ ఎమ్మెల్యేలు తమ చేతులకు బాగానే పని చెబుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తమపై ఎవరూ దృష్టి పెట్టడం లేదన్న ఉద్దేశంతో సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వంతో పాటు పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. ఇకపై దీనిని కట్టడి చేయాలని తెలుగుదేశం అధినాయకత్వం నిర్ణయించింది. లేకపోతే అనర్థాలు, నష్టం తప్పదని, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదని భావిస్తున్న టీడీపీ హైకమాండ్ కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతోందని సమాచారం. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని, తప్పుల మీద తప్పులు చేస్తూ చెడ్డ పేరు తెస్తున్న వారిని అదుపులో పెట్టాలని డిసైడ్ అయింది. ఉపేక్షిస్తే అసలుకే మోసం వస్తుందని, పుట్టి మునిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్న టీడీపీ అధిష్టానం అలాంటి వారిపై చర్యలకు రెడీ అవుతోంది. వైసీపీ సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ను బయటపడేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఫ్యాన్ పార్టీ పాలనలో అభివృద్ధి అటకెక్కడంతో ఇప్పుడు దాన్ని దారికి తెస్తున్నారు. ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడంతో పాటు కూటమి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గటం, ఖర్చులు పెరిగిపోవడంతో సంక్షేమ పథకాల అమలు శక్తికి మించిన భారంగా మారింది. ఇదే సమయంలో వైసీపీ పాలనలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పునరుద్ధరించి పెట్టుబడుల కోసం ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానాన్ని రూపొందించింది. రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమీక్షలు, అభివృద్ధిపై దృష్టి పెట్టి పార్టీపై అంత శ్రద్ధ పెట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో వారానికి ఒకరోజు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఇద్దరూ నిర్ణయించారు. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న కొందరు ఎమ్మెల్యేలను నియంత్రించాలని డిసైడ్ అయ్యారు. సివిల్ పంచాయతీలు, భూ వివాదాలు, సెటిల్మెంట్లలో తలదూరుస్తూ పార్టీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను పట్టించుకొని శాసనసభ్యులను పక్కన పెట్టేందుకు వెనకాడకూడదన్న నిర్ణయానికి అధినాయకత్వం వచ్చింది. ఇటీవల మంత్రి లోకేష్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జోనల్ ఇన్ఛార్జీలతో సమావేశమై అన్నీ చర్చించారు. ఈ వ్యవస్థను క్రియాశీలకంగా మార్చాలని నిర్ణయించారు. జోనల్ ఇన్ఛార్జీలు పలు అంశాలను మంత్రి లోకేష్ దృష్టికి తెచ్చారు. కార్యక్రమాలు ఎక్కువయ్యాయని, కొంత తగ్గించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఒకదాని తర్వాత మరొకటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకుపోవటం కాదని నిర్మోహమాటంగా చెప్పారు. ఇటీవల సీఎం చంద్రబాబు ఒకరోజు ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎంఎస్ఎంఈ సముదాయాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. మరుసటి రోజు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. ఆ తర్వాత విశాఖ భాగస్వామ్య సదస్సుకు హాజరయ్యారు. దీంతో ఏ కార్యక్రమం కూడా సరిగా ప్రజల్లోకి వెళ్లటం లేదని, ప్రతి పథకాన్ని జనం చర్చించుకునే విధంగా 15 రోజులకు ఒక ప్రోగ్రాం పెడితే బాగుంటుందని జోనల్ ఇన్ఛార్జీలు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకురావడంతో ఏకీభవించారని సమాచారం. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఇకపై హడావిడిగా వరుస కార్యక్రమాలు కాకుండా ఒక ప్రారంభోత్సవం, శంకుస్థాపన జరిగిన తర్వాత దానిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తగిన సమయం ఇవ్వాలని ప్రతిపాదించారు. అనంతరం మరో ప్రోగ్రాం నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. మరోవైపు జోనల్ ఇన్ఛార్జీలు నియోజకవర్గాల నేతలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య ఉన్న విభేదాలను ఇన్ఛార్జ్ మినిస్టర్స్ సమక్షంలో పరిష్కరించాలని లోకేష్ ఆదేశించారు. జోనల్ ఇన్ఛార్జీల వ్యవస్థను మళ్లీ బలోపేతం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ నిర్ణయాలను ఎంతవరకు అమల్లో పెడతారో చూడాలి మరి.